నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన ఐవీఆర్ఎస్ నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో పుత్రదైక ఏకాదశి అంటే ఏమిటి, అసలు ఈ ఏకాదశికి ఆ పేరు ఎందుకు వచ్చింది, దీంతో పాటు రేవతి నక్షత్రం రోజు పుడితే దోషమా, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, మనకి చాలా మంది మెయిల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా, అలాగే చాలా మంది కాలర్స్ కూడా ఫోన్ చేసి మనకు చెప్పడం జరిగింది, ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల వాళ్ళకి సంతానం కలిగింది అని చెప్పేసి. అసలు ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుందంటారు? ఏకాదశి అంటే పుత్రద ఏకాదశి అంటారు. అంటే ఇది మనకి పుష్యశుద్ధ ఏకాదశి రోజు ఈ పుత్రద ఏకాదశి వస్తుంది. అదేవిధంగా శ్రావణ శుద్ధ ఏకాదశికి కూడా అదే పేరుంది. ఈ ఏకాదశి మొదలుకొని ఒక సంవత్సర కాలం వ్రతం చేసే వాళ్ళకి సంతానం కలుగుతుందని మనకి పురాణాల్లో కనిపిస్తోంది. అయితే మనకి ఇది నేను ఇదివరకు గోపురంలోనూ శుభమస్తుల్లోనూ చెప్పడం వల్ల అది విని చేసినటువంటి వాడు చాలా మందికి సంతానం కలిగిందని చెప్పేసి మనకి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. దాదాపు ఒక 10-15 మంది అన్నప్రసానానికి ముహూర్తం పెట్టమని, డెలివరీకి ముహూర్తం పెట్టమని, నామకరణానికి ముహూర్తం పెట్టమని చెప్పేసి అడిగిన వాళ్ళు ఉన్నారు. అందులో ఇద్దరు మనకి ప్రత్యేకంగా ఇదివరకు మనకి ఈ ప్రోగ్రాంలో కూడా మనకి కాల్ చేసి అడిగారు, ట్విన్స్ పుట్టారని. తర్వాత నాకు ఇంటి దగ్గర కూడా వచ్చి చెప్పిన వాళ్ళు ట్విన్స్ పుట్టారని చెప్పేసి 2 కేసులు మనకి కనిపిస్తున్నాయి. అందుకని ఈ పుత్రద ఏకాదశి ఎవరు చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అంటారు. అది మనకి ఈ నెలలో అంటే 2014 జనవరి, ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం కదా, 11వ తారీఖు మనకి పుత్రద ఏకాదశి. ఈసారి ఉన్న విశేషం ఏమిటో తెలుసా మీకు? ఆ విశేషం గురించి తెలుసుకునే ముందు క్రాంతి కుమార్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదామా? హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. ఓకే అండి, క్రాంతి కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి వారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే అండి. సెప్టెంబర్ 15, 1988 సాయంత్రం 5:40 హైదరాబాద్ లో పుట్టారు. కాదండి, 1998 అండి. బాబు 10th క్లాస్ అండి. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటది, బాబు ఆరోగ్యరీత్యా ఎలా ఉంటాడో, చదువు స్థాయి ఎలా ఉంటది కనుక్కుందామని చేశామని. చదువు స్థాయి బాగానే ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదమ్మా. బాగుంది ఈ సంవత్సరం. ఓకే, మరి విన్నారు కదండి, మీ అబ్బాయి ఫ్యూచర్ చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే విశేషం గురించి మాట్లాడుతున్నారు ఈ ఏకాదశి. ఈ సంవత్సరం ఈ ఏకాదశికి వచ్చింది. మామూలుగా ఏమిటంటే పుష్యశుద్ధ ఏకాదశి, పుత్రద ఏకాదశి. అదే కాకుండా రైవత మన్వాది అని కూడా దీన్ని అంటారు. అదే కాకుండా ఈసారి మనకి పుష్యశుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అయింది. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఓకే, రెండు ఒకేసారి కలిసి వచ్చినాయి అంటే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఒకటే. పుష్యశుద్ధ ఏకాదశి రోజు రైవత మన్వాది ఉంటుంది. ఇదివరకు మనం ప్రేక్షకులకి ఈ విషయం చెప్పుకోలేదు కాబట్టి ఆసక్తికరమైనటువంటి ఆ విషయాన్ని మనం చెప్పుకుందామని. ఈ రైవతి మన్వాది అన్నారు, దాని అర్థం ఏంటంటారు? అందరికీ తెలుసు, మనకి నక్షత్రాలు 27. వాటిలో ఆఖరి నక్షత్రం రేవతి నక్షత్రం. అయితే పూర్వం ఋతువాక్కు అనేటువంటి ఒక ముని ఉండేవాట. ఆయనకి రేవతి నక్షత్రంలోని ఆఖరు పాదంలో కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పెరిగి పెద్దవాడవుతూ ఉంటే పరమ దుర్మార్గుడుగా తయారయ్యాట. అంటే తండ్రి తల్లి భరించలేనటువంటి దుర్మార్గుడుగా తయారయ్యాడు. అతన్ని బాగా చూశాట, కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు, ఈ రేవతి నక్షత్రంలో చివరి పాదంలో పుట్టడం వల్ల వీడిలా తయారయ్యాడని చెప్పేసి ఆ నక్షత్రం వైపు తీక్షణంగా చూస్తూ అది నేలపాలు కావాలని చెప్పేసి తన తపస్సు శక్తినంతా కూడా ధారపోసేట. తక్షణమే రేవతి నక్షత్రం నేల మీద పడింది. అది ఎక్కడ పడిందంటే మనకి ద్వారక దగ్గర ఒక కొండ మీద అది పడింది అనమాట. కుముదం అనేటువంటి ఒక కొండ మీద అది పడింది. ఆ కొండ మీద అది పడిన తర్వాత ఏంటంటే నక్షత్రాలు పైనుంచి రాలితే మామూలుగా ఉంటుందా, అది అక్కడ ఒక గుంటలాగా ఏర్పడి భూగర్భ జలం అంతా కూడా పైకి వచ్చి ఒక కొలంలాగా వచ్చి దానిలో ఒక తామర కమలం వచ్చి దానిలో ఒక పసిపాప అవతరించిందిట. ఆ పసిపాప అవతరించిన తర్వాత అక్కడికి ఒక ముని వచ్చాడు. ఆ ముని ఆ పాపని తీసుకెళ్లి తన కూతురులాగా పెంచుకున్నాడు. యుక్త వయస్సుకు వచ్చిన అమ్మాయి, అందమైంది, తెలివైంది, సౌమ్యురాలు. ఆ తర్వాత అమ్మాయికి దుర్దముడు అనేటువంటి రాజుతో పెళ్లి చెయ్యాలి అనుకున్నట్ట. అయితే తండ్రితో అందట, నాకు రేవతి నక్షత్రంలో పెళ్లి చేయనా అన్న అందిట.
రేవతి నక్షత్రం ఇప్పుడు నక్షత్ర మండలంలోనే లేదు, దానికి ఇప్పుడు చంద్ర సంయోగము లేదు. అలాంటి నక్షత్రంలో అసలు నక్షత్ర మండలంలో లేకుండా నీకు ఎలా పెళ్లి చేస్తాను? వివాహానికి యోగ్యమైనటువంటి అనేక నక్షత్రాలు ఉన్నాయి, వాటిలో పెళ్లి చేసుకోమన్నట్ట. అప్పుడు తండ్రి వైపు తేరిపార చూసి, ఆ నక్షత్రం ఎవరో కాదు, నేనే రేవతి నక్షత్రాన్ని. నీ తపశక్తి అంతా కూడా ధారపోసి నన్ను మళ్లీ నక్షత్ర మండలంలో కూర్చోపెట్టి చంద్ర సంయోగం కలిగించాలి. అప్పుడు మాత్రమే నా అంశతో ఉన్నటువంటి కన్యకి ఇక్కడ దుర్దముడితో వివాహం జరుగుతుంది అన్నమాట. తపశక్తిని మొత్తం కూడా ధారపోసి మళ్ళీ రేవతి నక్షత్రాన్ని నక్షత్ర మండలంలో యథాస్థానంలో పెట్టి ఆ తర్వాత చంద్ర సంయోగం కూడా ఉండేలాగా చేశాట. ఆ తర్వాత ఆ అంశతో ఉన్నటువంటి బాలిక ఇక్కడ ఉంది కదా, ఆమెకు దుర్దముడు అనేటువంటి రాజుతో వివాహం చేశాడు. వాళ్ళకి పుట్టినటువంటి సంతానం రైవతుడు. ఆ రైవతుడు ఏమిటంటే ఆయన మనువు అయ్యాడు. మనకి మనువులంతా ఉన్నారు కదా, మనకి మామూలుగా సృష్టిలో ఒకటి మనువులంతా కూడా ఉన్నారు. అలా ఆయన 5వ మనువు అయ్యాడు ఆయనకి. దానికి అందుకనే ఈ పుష్యశుద్ధ ఏకాదశి రోజు అది ఆ సంఘటన ఏర్పడింది కాబట్టి దీనికి రైవత మన్వాది అనేటువంటి పేరు కూడా వచ్చింది. అయితే మరి నిజంగా రేవతి నక్షత్రం రోజు పుడితే అది దోషమే అంటారా? మీలాగే చాలా మందికి కూడా ఈ సందేహం రావచ్చు. నేను కూడా అనుకున్నాను మీకు ఈ సందేహం వస్తుందని. ఏమిటి అంటే రేవతి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. చాలా మందికి అపోహ, అంటే ముని అయినా ఆయన కూడా అపోహలో ఉండి ఉండొచ్చు. ఒక పిల్లవాడు ఆ నక్షత్రంలో అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ దుర్మార్గులు కావాలని ఏం లేదు. కొన్ని గండాంత భాగాలు ఉండటం వల్ల ఆ గండాంత భాగంలో పుడితే కొంత దోషం ఏర్పడుతుంది. కానీ మిగతా ప్లానెట్స్ యొక్క కాంబినేషన్స్ అన్నీ కూడా అతను పుట్టిన సమయానికి బాగా లేకపోవడం వల్ల అతను దుర్మార్గుడుగా మారాడు తప్ప కేవలం రేవతి నక్షత్రం ఆఖరి పదంలో పుడితే మాత్రం కాదు. అందుకని అందరూ కూడా ఇలాంటి అపోహ నుంచి దూరం కావాలి. కేవలం ఏ నక్షత్రంలో పుట్టగానే వాడు జీవితం అంతా దాని మీదే ఆధారపడి ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. ఆ నక్షత్ర గుణగణాలు కొంతవరకు మాత్రమే ఉంటాయి. ఓకే అమ్మ, అయితే రైవత మన్వాది అన్న దాని గురించి తెలుసుకున్నాము. మరి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి కూడా అంటూ ఉంటారంటున్నారు, ఎందుకు అంటారంటారు? ఆ పేరు ఎందుకు వచ్చింది? మామూలుగా ఇది ఏమిటంటే మనకి ఇప్పుడు పుష్యమాసంలో వచ్చేటువంటిది ధనస్సు మొదలైన తర్వాత వచ్చేటువంటి ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి అంటాం. అయితే ఈ ఏకాదశి రోజు ఏమిటంటే ఉత్తర ద్వారాలని తెరిచి ఉంటాయట. 3,000,000 దేవతలంతా కూడా విష్ణుమూర్తిని వైకుంఠంలో దర్శించుకోవడానికి వస్తారట. పితృదేవతలంతా కూడా ఆ సమయంలో అక్కడికి వచ్చి దర్శించుకుని వెళ్తారట. అందుకని దీనికి వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేరు. మామూలుగా మనకి ఏమిటంటే మన భారతదేశంలో విష్ణు దేవాలయాలన్నీ కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారాలన్నీ తెరిచి ఉంచుతారు. తెరిచి ఉంచినప్పుడు ఎవరు వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారో వాళ్ళకి మంచి ఫలితాలు లభిస్తాయని చెప్తారు. అమ్మ, అలాగే ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి కూడా అంటూ ఉంటారు. మరి ఈ ముక్కోటి ఏకాదశికి పేరు ఎలా వచ్చింది? 3,000,000 దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి వస్తారు కాబట్టి దీనికి 3,000,000 ఏకాదశి అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఏకాదశులన్నిట్లలో కూడా చాలా విశిష్టమైనటువంటి ఏకాదశిగా చెప్తారు. ఓకే అమ్మా, బలరాం దాస్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి. బలరాం దాస్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం అండి వారి బర్త్ డీటెయిల్స్. అలాగేనండి. మార్చి 28, 1986. అవునండి. రాత్రి 12:50 రాజమండ్రిలో పుట్టారు కదండి? అంటే 27 రాత్రి అండి. 27 రాత్రి, 28 తెల్లవారుజామున అవుతుంది. 28 అనగా. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. ఆ బాబుకి వివాహం కోసం అండి. బాబు బీటెక్ చేసి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడండి. సంబంధాలు 3-4 చూసాం, కుదరలేదండి. అది వివాహం ఎప్పుడు అవుద్ది ఏంటి కనుక్కున్నా. మీ అబ్బాయికి జూన్ లోపల అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయండి. అందుకని మీరు ప్రయత్నాలు తీవ్రంగా చేయండి. చేస్తే తప్పకుండా ఈ సంవత్సరం జూన్ లోపల అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి జాతకరీత్యా. ఓకే, మరి విన్నారు కదండి, మరి ప్రయత్నాలు చేసుకోమని చెప్పేసి అన్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకేనమ్మా, అయితే పుత్రత ఏకాదశి ఎప్పుడు వస్తుంది అంటారు? అసలు దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటారు? ఈసారి చెప్పాను కదా, 11 జనవరి రోజు పుత్రత ఏకాదశి. ఆ పేరు రావడానికి కారణం పూర్వం సుకేతుడు అనేటువంటి ఒక రాజు ఉండేవట. ఆయనకి సంతానం లేక అలమటిస్తూ ఎవరి ద్వారానో విని దాన్ని విధి విధానంగా చేసేట. చేయటం వల్ల ఏడా తిరిగేసరికి ఆయనకి పుత్ర సంతానం కలిగిందిట. అందుకని ఈ ఏకాదశికి పుత్రత ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది. సంతానం కావాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం 11వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఏకాదశి వ్రతం చేయాలి. అయితే ఏకాదశి వ్రతం చేయడానికి కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. దానికి ఏమిటంటే దంపతులిద్దరూ కూడా సంతానం కావాలనుకుని
దశమి రోజే వాళ్ళు ఉదయం స్నానం చేసిన తర్వాత మొట్టమొదటిగా గణపతి పూజ చేసి, ఇలవేల్పు పూజ చేసి, కులదైవం పూజ చేసి, పితృదేవతలు అంటే తమ తల్లిదండ్రులు ఎవరైనా లేకపోతే వాళ్ళకి కూడా నమస్కారం చేసుకుని, ఆ తర్వాత శివపార్వతులకి, లక్ష్మీనారాయణలకి దండం పెట్టుకుని, నారాయణమూర్తి సంతానం కోసం, సత్సంతానం కోసం మేము ఏకాదశి వ్రతం చేయాలనుకుంటున్నాము, అనుగ్రహించు జనార్దన, ఈ వ్రతంలో ఎలాంటి భంగం కలగకుండా దీన్ని కొనసాగించు అని దండం పెట్టుకోవాలి. ఏకాదశి కంటే ముందు రోజు సంకల్పం చేసుకున్నారు కదా, ఆ రోజు నుంచే నియమాలు పాటించాలి. ఏం చేయాలి? ఆ రోజు సత్వ ఆహారం అంటే మద్యపానం కానీ, మాంసం కానీ, గుట్కాలు కానీ, బలహీనతలు ఏమైనా ఉంటే అవన్నీ మానేయాలి. ఉల్లి, వెల్లి, ముల్లంగి ఇలాంటివి కూడా తినకూడదు. మధ్యాహ్నం పూట సాత్వికమైనటువంటి ఆహారం భోజనం చేయాలి. రాత్రిపూట దశమి రోజు ఉపహారం అంటే ఏదైనా సాత్వికంగా ఉండేటువంటి టిఫిన్ తినవచ్చు. తర్వాత ఆ రోజు నేల మీద పడుకోవాలి. దశమి రోజు బ్రహ్మచర్యం చేయాలి. తర్వాత మళ్ళీ ఏకాదశి రోజు ఏకాదశి పాటించేటువంటి నియమాలు ఉంటాయి. అంటే ఇది 3 రోజులుగా చేసేటువంటిది. దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు కూడా ఈ వ్రతాన్ని కొనసాగించాలి. వ్రతంలో ఉండేటువంటి నియమాల్లో లోపం లేకుండా వాడు చేసుకోవాలి. అంటే చిన్న చిన్న లోపాలు లాంటివి కొన్ని సార్లు కుదరకపోవచ్చు అండ్ కొన్ని సార్లు ఏమో అంటే ప్రతి ఏకాదశికి కూడా అలా కాదు. ఇక్కడ ఒక వ్రతాన్ని నియమిస్తున్నాము, ఒక వ్రతం ఒక కోరిక కోసం, అభీష్టం కోసం చేస్తున్నామంటే తప్పనిసరిగా ప్రతి ఏకాదశి కూడా వాళ్ళు వ్రతం చేసే తీరాలి. ఒకవేళ చెయ్యలేనటువంటి పరిస్థితి వస్తే ఉపవసించాలి, మానసికంగా పూజ చేసుకోవాలి. కానీ వ్రతాన్ని మాత్రం ఉల్లంఘన చేయడానికి వీల్లేదు. ఈ వారం నాకు ఆకలేసింది, ఈ వారం నేను ఉండలేకపోతున్నాను, ఈ వారం నేను తినేస్తాను, ఈ వారం నేను పూజ చేయను, ఈ నెలలో ఈ ఏకాదశి నేను పూజ చేయను, వచ్చే ఏకాదశి చూసుకుందాంలే అంటే లక్ష్య సాధన జరగదు. అంటే వ్రతం ఉల్లంఘన అయినట్టు అవుతుంది. మళ్ళీ పుత్రుడ ఏకాదశి వచ్చినప్పుడు మళ్ళీ ప్రారంభం చేయాల్సి ఉంటుంది. అందుకని వ్రత నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. వ్రత నియమాలంటే ముఖ్యంగా ఏమేమి ఉండొచ్చు అంటారమ్మా? వ్రత నియమాలు అంటే 3 రోజులు నియమాలు పాటించాలి. ఏకాదశి రోజు భోజనం చేయకూడదు. తర్వాత ఏకాదశి రోజు వీళ్ళు సంకల్పం చేసుకున్న తర్వాత నారాయణ నామస్మరణ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్రతాలు చేసేటువంటి 3 రోజులు బ్రహ్మచర్యం చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో కూడా మామూలుగా ఏదైనా అభీష్ట సిద్ధి కలగాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అందరూ, పూజదారి పూజదే, మనం ప్రవర్తించే తీరు మనదే అనేలాగా ఎవరు ఉండకూడదు. పుణ్యం ఏమిటంటే పుణ్యం పాత్రలో మనం పెంచుకుంటూ ఉంటే, మనం చెడు పనులు చేస్తూ ఉంటే ఆ పుణ్యబలం తగ్గిపోతూ ఉంటుంది. మనకు ఆ పుణ్యం పనికి రాకుండా అవుతుంది. ముఖ్యంగా శత్రువును కూడా మనసులో కూడా తిట్టుకోనటువంటి స్థితికి ఉండాలి. తిడితే ఏమవుతుందండి అంటే, తిడితే మన పుణ్యం కాస్త, మనం పుణ్యం చేస్తున్నాం కదా, మనకు కొంత వాక్సిద్ధి, కొంత శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి ఏర్పడడం వల్ల మనం ఎవరినైనా తిట్టామనుకోండి, ఈ పుణ్యం కాస్త వాళ్ళ తిట్లకు వాళ్ళకి ఉపయోగించడానికి వెళ్ళిపోయి మళ్ళీ మనకి ఫలితం దక్కడానికి అక్కడ పుణ్యపాత్ర ఏమీ ఉండదు, మిగలకుండా పోతుంది. అంటే ముఖ్యంగా ఈ వ్రతం చేసే టైంలో వ్రత నియమాలు పాటించినప్పుడు అసలు నిజానికి కూడా మన పుణ్యబలం తగ్గకూడదు, మనకి శక్తి కావాలి, ఆధ్యాత్మిక శక్తి కావాలి అని అనుకున్నప్పుడు మన పనులు సక్రమంగా జరగాలి. ఇంకోటి ఏంటంటే మనకి గ్రహ దోషాలు కానీ, దృష్టి దోషాలు కానీ, పూర్వజన్మ పాపాల వల్ల కానీ మనకి చెడు రాకుండా ఉంటుంది. పుణ్యబలం పెరిగితే ఏమవుతుంది తెలుసా, పెద్దగా రావాల్సింది యాక్సిడెంట్ కావాల్సింది ఒక చిన్న గుండు సూది గుచ్చుకుని పోతుంది. అదే మన పుణ్యబలం తగ్గి మనం కూడా చెడు నడత నడుస్తూ ఉన్నాం అనుకోండి, బలహీనతలకి లోనవుతున్నాం అనుకోండి, అది ఎంత కావాలో అంత అవుతుంది. ఇప్పటి పాపం కూడా తోడైంది అనుకుంటే సూది గుచ్చుకోవాల్సింది గొడ్డలి దెబ్బ పడుతుంది. ఓకే, అంటే ఏమిటి ఇక్కడ మనకి కోరిక తీయడం ఒకటే కాదు, మనం ఎంతగా మంచి దారిలో ఉంటామో అంతగా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మధుమేహం ఉంది, డాక్టర్ మంది ఇచ్చాడు, మంది వేసుకున్నాం. ఇటు టాబ్లెట్ వేసుకుని 4 లడ్డూలు తిన్నారనుకోండి, 1 కిలో స్వీట్ తిన్నారనుకోండి, ఆ మంది పనిచేస్తుందా? పనిచేయరు. ఏదో చలి జ్వరం వచ్చింది, డాక్టర్ మంది ఇచ్చాడు, వేసుకుని చన్నీళ్ళు స్నానం చేస్తే అవుతుందా? అవదు. అదే విధంగా మంత్రాలు, భగవంతుడి పూజలు, అర్చనలు చేసేవాళ్ళు కూడా ప్రవర్తనా నియమావళిని మార్చుకోవాలి. మనకి మందు వేసుకుంటే పచ్చం ఎలా ముఖ్యమో, పరిహారాలు చేస్తున్నప్పుడు, అభీష్ట సిద్ధి కోసం పూజలు చేస్తున్నప్పుడు మన ప్రవర్తన కూడా అంత సన్మార్గంలో ఉంటే భగవంతుడికి మనం దగ్గర అవుతాం, మన కోరికలు తొందరగా తీరుతాయి. అమ్మ, వైకుంఠ ఏకాదశి అన్నారు కదా, అయితే ఆ రోజు మనం ఎలా ఉండాలంటే, అంటే ఏ దేవి దేవతలకు పూజించాలి, దాంతో పాటుగా ఎలాంటి కోరికలు తీరడానికి మనం ఈ వ్రతం చేయాలంటారు? ఏ దేవి దేవతలు అంటే ఏకాదశి వ్రతం విష్ణుమూర్తి కోసం చేస్తారు, లక్ష్మీనారాయణని ప్రత్యేకంగా అర్చించాలి. అయితే ఏ కోరికల కోసం అన్నారు కదా, ఏకాదశి వ్రతం మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి.
ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. కృష్ణపక్షంలో ఒకటి, తర్వాత శుక్లపక్షంలో ఒకటి, 2 ఏకాదశులు వస్తాయి. ఆ విధంగా మొత్తం 24 ఏకాదశులు. అధిక మాసం ఉంటే 26 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశులన్నిటికీ కూడా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ప్రత్యేక కోరిక కోసం చేసేటువంటి ఏకాదశులు. ఇవే కాకుండా ఏ మనిషి అయినా ఏ కోరిక కోసమైనా ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు. పెద్దవాళ్ల కోసం చేయొచ్చు. పితృదేవతలు, చనిపోయినటువంటి పితృదేవతలకి పుణ్యం రావాలి, పుణ్యలోకాలకి వెళ్ళాలని చేసి ధార పోయవచ్చు. పిల్లల కోసం పుత్ర ఏకాదశి చేస్తున్నాం. అలా కాకుండా పిల్లల క్షేమం కోసం చేయొచ్చు, మన కోసం చేయొచ్చు, మన పూర్వ పుణ్యం పెంచుకోవడం కోసం చేయొచ్చు, మనకుండేటువంటి దోషాలు పరిహారం కావాలని విష్ణుమూర్తిని ఆశ్రయించి చేయవచ్చు, మోక్షం కోసం చేయవచ్చు, లేదా విష్ణుమూర్తి మీద భక్తి ఉంది కాబట్టి భక్తి భావనతో ఆయనని ఆరాధించడానికి చేయవచ్చు. ఏ కోరిక కోసమైనా చేయొచ్చు, ఏ కోరిక లేకుండా కూడా భక్తి కోసం కూడా చేయొచ్చు. వాటిలో ముఖ్యంగా మనకి ఏమిటంటే ఆ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకునే ముందు స్వాతి అనే కాలర్ లైన్ లో ఉన్నారమ్మా, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. స్వాతి పేరు రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ మదర్ ని మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మే 1, 1988 మే 1 రాత్రి 12 గంటలకు కొత్తగూడెంలో పుట్టారు. రాత్రి కాదండి, పగలు, తెల్లవారుజామున. అదే 12 గంటలకు. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. బ్యాంక్ జాబ్ కి ట్రై చేస్తుందండి. ఈ అమ్మాయికి బ్యాంక్ జాబ్ వస్తుందమ్మా, మీరు కంగారు పడకండి. తప్పకుండా ఈ అమ్మాయికి బ్యాంక్ జాబ్ వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే 2014లో 14 అంటే ఇప్పుడు 2014 నడుస్తోంది. ఇంచుమించుగా సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని 1 లక్ష జపించమనండి. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో రాజరాజేశ్వరి మొదలుకొని సాగర మేఖల అనేటువంటి నామం వరకు రోజు 108 సార్లు చదవమనండి. తప్పకుండా ఎంఐకి బ్యాంక్ జాబ్ వస్తుంది. వచ్చేటువంటి అవకాశాలు జాతకంలో కనిపిస్తున్నాయి. ఓకే, మరి విన్నారు కదండి, మీరు కోరుకున్నట్టుగానే బ్యాంక్ జాబ్ ఖచ్చితంగా వస్తుందంట. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే మరి చాలా కోరికలకు, మనకున్న కోరికలన్నిటికీ కూడా మనం ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనం చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే ఒకటి, అన్ని కోరికలు అని మీరు అన్నారు కదా, అన్ని కోరికలంటే ఆ కోరికలు ధర్మమైనవి ఉండాలి. దురాశ, నాకు 1 కోటి రూపాయలు కావాలను, నేను అక్కడ పెట్టుబడి పెడతాను దానివల్ల లాభం రావాలను, ఇలాంటి వాటి కోసం చేయకూడదు. ధర్మమైనటువంటి కోరిక ఏమిటి? ఉద్యోగం లేనివాడు నాకు ఉద్యోగం రావాలి అని చేయొచ్చు, పరీక్ష పాస్ కావాలి అని చేయొచ్చు, సంతానం లేనివాడు సంతానం కావాలి అని చేయొచ్చు, పిల్లలు కావాలి అని చేయొచ్చు, ఇంట్లో అనారోగ్యంతో భర్త కానీ పిల్లలు కానీ ఉంటే వాళ్ళకి ఆరోగ్యం చేకూరాలని చేయొచ్చు, పితృదేవతలు మోక్షానికి వెళ్ళాలి, నరకం బాధలు తప్పాలి అని చేయొచ్చు, విష్ణు భక్తి కోసం చేయొచ్చు, నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, పెట్టుబడి పెట్టాను, దీనిలో లాభం రావాలి, ఆ విధంగా చేయకూడదు. కానీ మనకి కొన్ని ఏకాదశులు ఉన్నాయి. వాటిలో ఏమిటంటే ధర్మంగా మనకి రావాల్సింది రాకుండా నష్టపోయినటువంటివి ఉన్నాయే, అవి రావడం కోసం చేయొచ్చు. సఫలైక ఏకాదశి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఓకే, మొత్తం అన్నిట్లకి కూడా. కానీ ఏ మనం చేసినా కూడా ఈ 24 ఏకాదశులు ఖచ్చితంగా చేసి తీరాలంటే చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఏ ఏకాదశి మొదలుకొని అక్కడి నుంచి 1 సంవత్సర కాలం చేయటం. అంటే ప్రతిసారి కూడా మనం అలాగే గుడికి వెళ్ళి అలా అభిషేకం కూడా ఏమైనా చేయించుకుంటే ఇంకా మంచిది అంటారా? చేయించుకుంటే చాలా విశేషం. అమ్మ, అయితే మరి ఏకాదశి వ్రతాన్ని అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయసులు గలవారు అన్ని చేయొచ్చు అంటారా? ఏకాదశి వ్రతాన్ని పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యతులు, బ్రహ్మచారులు, సన్యాసులు, పూర్వశివాసునులు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా చేయవచ్చు. ఒకవేళ ఇంకొకటి కూడా ఉంది, ఏకాదశి వ్రతాన్ని వృద్ధులైనటువంటి వాళ్ళు చేయలేరు కదా. అలా చేయలేనప్పుడు వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల కోసం కానీ, అత్తమామల కోసం కానీ, గురువు గారి కోసం కానీ, తల్లిదండ్రుల కోసం కానీ ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే చేసి ఆ పుణ్యాన్ని ధారపోస్తేట ఆ పెద్ద ఎవరి కోసం ధారపోసామో వాళ్ళకి ఆ ఏకాదశి చేసినటువంటి ఫలితం వస్తుంది. కానీ ధారపోసినటువంటి వ్యక్తి ఉంటాడే అతనికి 33 ఏకాదశులు వ్రతం చేసినటువంటి ఫలితం వస్తుంది. ధారపోసిన వాళ్ళకే ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మనం మన కోసం కాకుండా మన వాళ్ళ కోసం మనం చేస్తున్నాం, ఇంకొకరి కోసం మనం చేస్తున్నాం, పుణ్యాన్ని ధారపోస్తున్నారు. ఎవరి కోసం చెయ్యాలి? మనని పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు, మన గురువులు, మన తల్లిదండ్రులు, ఇలాంటి వాళ్ళ కోసం మనం చేయటం వల్ల, లేదు మన స్నేహితులు ఎవరి కోసం అయినా కూడా ఆ పుణ్యాన్ని మనం ధారపోయవచ్చు. అయితే ఉన్న అన్ని మామూలుగా తిథుల్లో ఏకాదశికి ఉన్న తిథి ఇంపార్టెన్స్ ఏంటంటారమ్మా? దీన్నే ఎందుకు అంత ఎక్కువగా చూస్తారంటారు? దీన్ని ఎందుకు చూస్తారంటే దీనికి కూడా ఒక కథనం ఉంది. ఏమిటి అంటే
ఒకసారి ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, మురాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం కోసం అని చెప్పేసి విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చాడని. వచ్చినప్పుడు ఆయన యుద్ధం చేసి అలసిపోయినప్పుడు ఆయన స్వేదం నుంచి ఒక కన్యక పుట్టిందిట. ఆ కన్యక యుద్ధం తర్వాత అందిట, ఎవరు నువ్వు అని అడిగితే, నేను నీ స్వేదం నుంచి పుట్టాను, నా పేరు ఏకాదశి. అయితే ఈ ఏకాదశి రోజు ఎవరు నిన్ను అర్చిస్తారో, ఎవరు నిన్ను పూజిస్తారో వాళ్ళకి మోక్ష ప్రాప్తి కావాలి, వాళ్ళకి నీ అనుగ్రహం కలగాలి, ఆ రోజు వాళ్ళు ఉపవాస వ్రతం చెయ్యాలి అంటారు. అంటే ఆధ్యాత్మికంగా చెప్పుకోవడానికి కూడా మనకి పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఆత్మ, ఇవి కలిపితే 11 అవుతాయి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ఆత్మ 1. ఈ 11 కలిపినప్పుడు ఏమవుతుంది? ఏకాదశం అవుతుంది. అందుకని ఏకాదశి తిథి రోజు విష్ణుమూర్తిని అర్చించటం వల్ల పంచ కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి కూడా ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అవి సరైనటువంటి మార్గంలో నడుస్తాయి. ఓకే, దాని యొక్క కథనం అన్నమాట. ఓకే, చాలా చక్కటి విషయాలు తెలియజేశారమ్మా. అలాగే ఇంకా ఈ ఏకాదశి, పుత్రదైక ఏకాదశి గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవడానికి ఉన్నాయి మనకి. అవన్నీ కూడా రేపు మాట్లాడుకుందాం. అలాగే, ఇది ఇవాల్టి శుభవస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో సంతానం కోరుకునేవారు ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాల గురించి, వాటితో పాటు సంతానం కోసం చేయవలసిన దానాలు, వీటి గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.